హలో జోషిమఠ్ ఈ పేరు చెప్తే చాలు చాలా చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులన్నీ గుర్తొస్తాయి. హిమాలయాలకు ముఖద్వారంగా పిలిచేటువంటి ఉత్తరాఖండ్లో ఉన్న జోషిమఠ్ విపత్తు ప్రాంతంగా మారిపోయింది. మనకు తెలుసు, సముద్ర మట్టానికి 6150 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి చెమోలి అనే జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా భూమి కంపించడం, కుంగిపోవడం, దాదాపు అంతరించిపోయే దశలో ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఒకానొక సమయంలో. అయితే దీనికంతటికీ కారణం ఏంటంటే డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో అడ్డు అదుపు లేకుండా చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్సే కారణమని టెక్నికల్ నిపుణులు కావచ్చు, అసలు టోటల్గా అంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని ఆల్రెడీ వాళ్ళంతా డిమాండ్ చేశారు. 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్య ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం ఉన్నటువంటి పవిత్రానికి అంటే పవిత్రతకు మారుపేరుగా నిలిచినటువంటి జోషిమఠ్ నేడు పతనం అంచుకు చేరిపోయింది. జోషిమఠ్లో కుంగిపోతుందన్నటువంటి అంటే జోషిమఠ్లో ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు భూమి కుంగిపోతోందనేటువంటి వార్త 2023లో యావత్ దేశాన్ని కూడా కుదిపేసింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకున్నా కూడా ఆదిశంకరాచార్య స్థాపించిన ఈ మొదటి జ్యోతిర్మఠం కుంగిపోవడాన్ని ఆపలేమంటూ నిపుణులు చెప్పడం కూడా జరిగింది అప్పట్లో. అయితే ఉత్తరాఖండ్లోని జోషిమఠ్తో సహా పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మర్చిపోకముందే మరో విపత్తు మళ్లీ చోటు చేసుకుంది రీసెంట్గా. తాజాగా జోషిమఠ్ బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైనటువంటి ఒక గొయ్యి ఏర్పడి స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ గొయ్యి 3 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఇక ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతనైతే పూడ్చడం జరిగింది. అయితే చాలా చోట్ల వాటంతటవే ఇలాంటి గుంతలు ఏర్పడడం ఇక్కడి ప్రజలను బాగా ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్లో పలు చోట్ల భూమి అయితే కుంగిపోయింది, మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాల వాళ్ళని ఇళ్లు ఖాళీ చేయించప్పట్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు కూడా. అయితే జోషిమఠ్లో ఈ భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలో కడుతున్నటువంటి ప్రాజెక్టులేని నిపుణులు వెల్లడిస్తున్నారు. తరచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్ను మునిగిపోతున్న ప్రాంతంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి లాస్ట్ ఇయర్ వార్తల్లోకి వచ్చినటువంటి ఈ జోషిమఠ్ ప్రాంతం, అలాగే ఆ కుంగిపోతున్నటువంటి ప్రాంతానికి సంబంధించి నిపుణులు, ఆర్కిటెక్ట్స్ అంతా కూడా ఆల్రెడీ పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రాంతంలో మాత్రమే ఈ కుంగుబాట్లు జరుగుతున్నాయి, ఎందుకు భూమి కుంచుకుపోతుంది అనే విషయంలో తీవ్ర పరిశోధనలు చేశారు. అయితే అభివృద్ధి పేరుతో అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్మాణాలు చాలా భారీ నిర్మాణాలు, అత్యంత భారీ నిర్మాణాలు అంటే ప్రాజెక్టులు కట్టడం లాంటివి, వీటి వల్లే ఇక్కడ జోషిమఠ్లో ఈ ప్రాంతం అంతా కూడా కుంగిపోవడం జరుగుతోందని వాళ్ళంతా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఏదేమైనా మళ్ళీ గడిచిన 2 రోజుల క్రితమే మళ్ళీ ఆ ప్రాంతం కొంతవరకు కుంగుబాటుకు గురైంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, అలాగే నిపుణులు ఏం చెప్తారు అనేది సర్వత్రా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నారు.